ఎప్పటి నుంచో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న వినాయక చవితి అయితే ఇంకా 3 రోజుల్లో ఉంది. మేమైతే ఇంకా మండపాన్ని రెడీ చేయడానికి అయితే వర్క్ స్టార్ట్ చేసేసాము. ఈ గుట్టలన్నీ మన చేతులతో తీయాలంటే కష్టం కాబట్టి వెంటనే జేసీబీని అయితే పిలిపించి క్లీన్ చేసేసాము. ఆ తర్వాత మీరు చూడొచ్చు చిన్నపిల్లలు అయితే ఎంతో ఉత్సాహంగా అయితే క్లీన్ చేసేస్తున్నారనమాట మండపాన్ని. అది చూసిన తర్వాత అయితే ఎంత మట్టి వచ్చిందో చూడండి. అలా అయితే ఇంకా డెడికేషన్తో అయితే చేతులతో కూడా ఎత్తేస్తున్నారు మట్టిని. తుడవడం అయిపోయిన తర్వాత అయితే వాళ్ళు కడగడానికి నీళ్ళు కావాలని అడిగారు. నేనైతే ఫోన్ అయితే ప్రసాద్ గాడికి ఇచ్చేసి వెంటనే నీళ్ళు తేవడానికి అయితే వెళ్ళాను. సో ఇదైతే మాకు చెరువు అనమాట. మాకు చాలా దగ్గరలో ఉంటుంది ఇది. సో అక్కడికైతే మనకి నీళ్ళు అయితే తీసుకున్న ఇబ్బంది ఉండదు కాబట్టి మేమైతే వెళ్ళి నీళ్ళు తెచ్చేసాము. సో వాళ్ళతో పాటు వాళ్ళు చిన్నపిల్లలు ఎంత కష్టపడి చేస్తున్నారు. కమిటీ కుర్రోళ్ళు అయితే ఎవరు లేరనమాట. ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా, నేను కూడా అయితే వీళ్ళకి సాయం చేస్తున్నాను. ఇలాగైతే కలిసి అయితే మేము క్లీనింగ్ అయితే చేస్తున్నాము. అంతలోకి సాయి వచ్చాడు. సో అలాగైతే మేము సరదాగా అయితే క్లీనింగ్ అయితే చేసేసాము పిల్లలతో కలిసి. సో మీరైతే చూడొచ్చు ఎంత క్లీన్ అయింది ఏంటనేది. ఫస్ట్‌కి ఇప్పుడు చూసుకుంటే మీకు చాలా వేరియేషన్ ఉంటుంది.